నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో అభయ కార్యక్రమం ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో నర్సీపట్నం శారదా నగర్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ గఫూర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత మరియు వారి రక్షణ కొరకు అభయ అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశామన్నారు. ఈ ప్రోగ్రాం జిల్లా మొత్తం ఈరోజు అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి పోలీసు వారు రక్షణ కల్పించే విషయం వారికి తెలియజేయడం, వారి భద్రతకు తగిన సూచనలు కల్పించి వారికి మరింత అవగాహన కల్పించి వారి రక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరం కష్టపడుతుందని, ఇమీడియట్గా స్పందిస్తుంది అనే విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో కళాశాలల విద్యార్థులందరితో కూడా ఇక్కడ ఉడా రెసిడెన్సీలో ఈ కార్యక్రమం నిర్వహించి వారికి వీడియోస్ని చూపించి అలాగే వారికి అవగాహన కల్పించి మహిళల భద్రతకు పోలీసు శాఖ ముందు ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. అలాగే కళాశాలలో ఎటువంటి వేధింపులు ఉన్నా ఒక్క కంప్లైంట్ బాక్స్ అక్కడ పెట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేయవలసిందిగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 30 రోజుల పాటు అన్ని కాలేజీలలో అన్ని గ్రామాల్లో నిర్వహించామని, మహిళల భద్రతకు మేము మరింత చురుగ్గా వ్యవహరించి వారికి రక్షణ కల్పిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత మరియు వారి రక్షణ కొరకు మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు, అలాగే మా ఐజీ గారు గోపీనాథ్ జెట్టి గారు ఐపీఎస్ గారు ఇద్దరు కలిసి మనకి అభయ అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోగ్రాం జిల్లా మొత్తం ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మహిళలకి పోలీసు వారు రక్షణ కల్పించే విషయం వారికి తెలియజేయడం, వారి భద్రతకు తగిన సూచనలు కల్పించి వారికి మరింత అవగాహన కల్పించి వారి రక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంటు నిరంతరం కష్టపడుతుంది, ఇమ్మీడియట్గా స్పందిస్తుంది అనే విషయమై తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా మొత్తంగా మనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో కళాశాల విద్యార్థులు అందరితో కూడా ఇక్కడ ఉడా రెసిడెన్సీలో ఈ కార్యక్రమం నిర్వహించి వారికి వీడియోస్ని చూపించి అలాగే వారికి అవగాహన కల్పించి మహిళల భద్రతకు పోలీస్ శాఖ ముందు ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. అలాగే కళాశాలలో ఎటువంటి వేధింపులు ఉన్నా ఒక కంప్లైంట్ బాక్స్ అక్కడ పెట్టి వారికి ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేయవలసిందిగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 30 రోజుల పాటు అన్ని కాలేజెస్, అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించమని మా జిల్లా ఎస్పీ గారు సూచించడం జరిగింది. ఆ విధంగానే అన్ని కళాశాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు మేము 30 రోజుల పాటు కొనసాగిస్తాం. మహిళల భద్రతకు మేము మరింత చురుగ్గా వ్యవహరించి వారికి రక్షణ కల్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.